శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చున్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక రాహువు, శని, బుధుడు తృతీయ స్థానంలో, అలాగే పంచమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి. వెరసి 4 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది వీరికి. దైవ కార్యాలు చేస్తారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఉపాసన బాగా పెరుగుతుంది. ఉపాసన ఏదైతే భగవంతుని యొక్క మంత్రాన్ని తీసుకుని ఉపాసన చేస్తూ ఉంటారో ఆ మంత్ర సాధన అనేది త్వరగా సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. అనేక విధాలుగా ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్పడం జరుగుతోంది. అయితే సంతాన విషయంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజేయవలసి ఉంటుంది. కుటుంబం బాగుంటుంది. కుటుంబంలోనే సంతానము వస్తారు, భార్యాభర్తలు వస్తారు. మరి కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్య పరిస్థితిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటే కష్టమైపోతుంది కదా. అంటే భార్యాభర్తల అనుకూలతలు కూడా బాగుంటాయి. అయితే అభిప్రాయ భేదాలు మనసులోనే ఉండిపోతాయి, పైకి చెప్పరు. తర్వాత ఎప్పుడైనా నిజంగా విరోధం కలిగినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయన్నమాట. అప్పటి వరకు మౌనాన్ని వహిస్తారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. స్త్రీల వల్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ధనయోగాలు చాలా బాగున్నాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇప్పుడే వద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ మనస్థిమితం అనేది లేకుండా కష్టపడుతూ వెళ్ళిపోతారు. ఈ రకమైన కష్టంలోనే మాకు ఆనందం ఉందండి అని చెప్తారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రకాలుగాను మీ మానసికమైనటువంటి బలము
బాగా పెరుగుతోంది, ఉత్సాహం పెరుగుతోంది. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలోకి వచ్చి అనేక రకాలుగా మీకు ఆనందాలను ఇస్తుంది. అయితే ఆరోగ్య విషయంలో శరీరం మీద ఏర్పడినటువంటి ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మీ జన్మజాతకంలో ఇలాంటి పరిస్థితులు మీకు ఉన్నట్టయితే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీను మీ జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు లేకపోయినట్లయితే మీకు రాదు. ఇది భయపడాల్సిన విషయం కాదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీ సంకల్ప బలం సిద్ధిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. అనుకోని ధనము అయితే వచ్చి కూర్చుంటోంది. మీకు ప్రతి వారికి కూడా అండదండగా ఉంటారు, తల్లో నాలుకలాగా ఉంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తోంది. ఈ కారణం వల్లనే అని కూడా చెప్పొచ్చు. పెద్దలంటే వినయ విధేయతలు ఉండడం కానీ, అలాగే భాతృ సమానమైన వారిని గౌరవించడం కానీ, ఈ గౌరవ మన్ననల విశేష కృషి చేత మీకు బాగుందా, ఇప్పుడు చాలా బాగుందా అని కూడా కొంతమంది డౌట్ పడతారు. గ్రహస్థితులు చాలా బాగున్నాయి, మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చాలా బాగుంది అని చెప్పి ఈ గ్రహాలని చూస్తూ పరిశీలన చేస్తూ నేను మీకు చెప్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్కసారి శివారాధన చేయండి, శివుడికి అభిషేకం చేయండి. అనేక విధాల మీ ఆటంకాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ప్రభావంలో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.